వెల్కమ్ బ్యాక్ టు నీరజ్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మినప్పప్పు లడ్డూలు చేద్దామనేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ఇలా తీసుకున్నాను అనమాట. నల్లటి పప్పు, గుండు పప్పు రెండు కలిపి తీసుకున్నాను. అంటే చెప్తాను ఇంకా వీడియోలో ముందు. ఇప్పుడైతే ఒక బాండి పెట్టేసుకొని కొంచెం హీట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని, మరీ హై ఫ్లేమ్లో కాకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు వేపుకోవాలి. ఇలా ఎక్కువ పప్పు ఉన్నప్పుడు హాఫ్ చేసుకుంటూ ఇలా చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూపిస్తాను. ఆల్రెడీ ఒక రౌండ్ అయ్యింది. ఆల్రెడీ ఒక రౌండ్ చేశాను కాబట్టి ఇలా బ్రౌన్ కలర్ కాలుతుంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు స్లో ఫ్లేమ్లో వేపుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా ఇదే ప్రాసెస్ చేసుకున్నాక కంటిన్యూ చేద్దాం. ఇలా బెల్లం అయితే తురుముకోవాలి. మొత్తము పప్పుకు తగ్గట్టు తురుముకోవాలి. దాని కొలత కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడే ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇలా దూరగా వేపుకున్న తర్వాత మినపప్పు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక దీంట్లో వచ్చేసి ఈ కప్పుతోటి సగం కొంచెం అంతా హాఫ్ కప్పు బియ్యం వేసుకుంటున్నాను. ఇదే కప్పుతోటి నేను 4 గ్లాసులు మినపప్పు వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నల్లపప్పు వచ్చేసి 1.5 వేసుకున్నాను. ఇప్పుడు బియ్యం వచ్చేసి ఇదే గ్లాస్ తోటి ఒకటే కొలత ఉండాలండి. ఇదే గ్లాస్ తోటి బియ్యం కూడా వేసుకుంటున్నాను. కొంచెం దూరగా అటు ఇటు వేపుకున్నాక మళ్ళీ నల్లగా అయ్యే వరకు దూరగా వేపుకోవద్దు. బ్రౌన్ కలర్ వచ్చే వరకే వేపుకోవాలి. ఇలా ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు వేపుకున్నాను. ఈ విధంగా ఈ పప్పుకి 1 కిలో బెల్లం అయితే ఇలా తురుముకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇది పూర్తిగా చల్లారాలన్నమాట. ఎందుకంటే మిక్సీలో వేసుకొని పౌడర్ చేయాలి కాబట్టి చాలా వేడి సెగ తాగుతుంది. పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా వేసుకున్న పప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఇలా 6 ఇలాచీలు కూడా ఇందులో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అయితే పౌడర్ అయితే నేను చేసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. బెల్లం కూడా తురుముకున్న బెల్లము ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కాబట్టి కొంచెం మెత్తగా అవ్వాలి కదా, అందుకని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా ఈ విధంగా బెల్లం అయితే వేసుకున్న పౌడర్ అయితే చేసుకున్నాను. కొంచెం పిండి ఇంకా బెల్లం కలుపుకొని మిక్సీ జార్లో పట్టేసుకున్నాను కాబట్టి ఈ విధంగా అయితే పౌడర్ లాగా చేసుకోవాలి. మిగతా మిశ్రమం అన్నీ కూడా వేసుకుంటున్నాను. వేయి మమ్మీ. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది బెల్లం కలిపేసరికి. నెక్స్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇలా అయితే ప్యాన్ పెట్టేసుకొని పొయ్యి వెలిగించేసుకుంటున్నాను. దీని మీద ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని నెయ్యిని వేడి చేసుకుంటున్నాను అన్నమాట. మనం ఏ నెయ్యి అయినా తీసుకోవచ్చు. ఆవు నెయ్యి కానీ ఏ నెయ్యి అయినా కానీ వాడుకోవచ్చు. లడ్డూలు చుట్టాలి కదా, కొంచెం ప్రీ హీట్ చేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి కరిగాక ఈ విధంగా నెయ్యిని కరిగిచ్చేసుకున్నాను. సరి మొత్తం పోసుకోకుండా కొద్దిగా పోసుకొని మనం లుండలు చుట్టుకోవాలి.
మొత్తం పూర్తిగా మనం పోసుకుంటే నెయ్యి అనేది ఎక్కువగా పడుతుంది. కాబట్టి మనం కొద్ది కొద్దిగా చుట్టుకుంటే మనకి నెయ్యి మనకి ఎంత సరిపడుతుందో మనకు తెలుస్తుంది. చూసారు కదా, ఈ మిశ్రమాన్ని ఈ విధంగా లడ్డు గట్టిగా పడుతుందా లేదా అని మనకు తెలిసిపోతుంది. ఈ విధంగా అయితే ఉండలు చుట్టుకోవాలి. చూసారు కదా మమ్మీ, ఒకసారి చూపి మమ్మీ. చూడండి ఒకసారి ఎంత ముద్దుగా చాలా బాగా వచ్చిందో. ప్రతి ఐటెం ఏదున్నా చేసుకోవాలన్నా కూడా మనం నిదానంగా చేసుకుంటే ఏదైనా నీట్గా వస్తుంది. మనం ఫాస్ట్ చేతులు కాలడం ఏదో ఒకటి జరుగుతుంది. ఇలాంటి ప్రాసెస్ నెయ్యి కూడా వేడిగా ఉంటుంది కాబట్టి స్లోగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత ముద్దుగా వచ్చిందో. నా ప్రాసెస్ ఎప్పుడు సింపుల్ ట్రిక్స్ తోటే నేను చేస్తాను. ఎక్కువ హెవీగా నేను ట్రై చేయను అనమాట. ఒకవేళ చేయాల్సి వస్తే చేస్తాను. ఇలా మనము మమ్మీ ఎన్ని నెలల వరకు ఉంటుంది మమ్మీ ఇలా బాక్స్లో స్టోరేజ్ పెట్టుకుంటే లడ్డూలు చుట్టుకొని? అది 15 రోజుల దానికి తినచ్చు. 10-15 రోజుల దాకా ఉంటుందా? నెలల కొద్ది కూడా ఉంటుంది. నెలల కొద్ది కూడా ఉంటుంది. మంచి సీసా జారీలో పెట్టుకుంటే సీసా గ్లాసులు. అయితే ఇప్పుడు ఇది జార్లో పెట్టుకోవాలా? గ్లాసుల్లో పెట్టుకోవాలి. సీసా గ్లాసులలో పెట్టుకోవాలి. గ్లాస్ కంటైనర్స్ ఉంటాయి కదా, దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయని అంటున్నారండి మా అమ్మగారు. ఇన్ని లడ్డూలు చేసావు కదా, నేను ఒక టేస్ట్ చేసి చూస్తే ఎట్లుంటుందో. మమ్మీ చాలా బాగుంది మమ్మీ. టేస్ట్ అదిరిపోయింది. చూసారు కదండి, మీరు కూడా ఇలా హోమ్ మేడ్ స్వీట్స్ చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ.